ఒక సైంటిస్ట్ తన కొడుకు చనిపోవడానికి కారణమైన డిజీజ్ క్యూర్ చేయటానికి జీవితాన్ని అర్పించాడు. కానీ ఆ సేమ్ డిజీజ్ అతనికి వస్తే అది మాత్రమే కాదు, అతను దాన్ని క్యూర్ చేయగలడా లేదా తన కొడుకులాగే చనిపోతాడా? అన్నింటికంటే షాకింగ్గా అసలు ఆ కొడుకు ఎలా చనిపోయాడు? ఆ ఆన్సర్ చివరికి వస్తుంది, కానీ అది మీరు ఎక్స్పెక్ట్ చేయనిది. ఇది ఎర్రర్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ సినిమా కథ. స్పాయిలర్స్ అహెడ్, వాచ్ అవుట్ అండ్ టేక్ కేర్. డాక్టర్ జెఫ్ బర్టన్ అనే ఒక సైంటిస్ట్ యునైటెడ్ స్టేట్స్ నుండి జర్మనీకి వస్తాడు. డ్రెస్డెన్ సిటీకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు తన ఎక్స్ వైఫ్తో గడిపిన మెమరీస్ గుర్తు చేసుకుంటాడు. మర్నాడు జెఫ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ ఫెసిలిటీ విజిట్ చేస్తాడు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ మీడ్ వెల్కమ్ చేసి టూర్ ఇస్తాడు. జెఫ్ ఆ రీసెర్చ్ టీంలో జాయిన్ అవ్వడానికి రిక్రూట్ చేయబడ్డాడు. జెఫ్ డ్రెస్డెన్ ఫెసిలిటీలో ఎంబ్రియానిక్ జెనెటిక్ రీసెర్చ్ కంటిన్యూ చేస్తాడు. యుఎస్లో తన రీసెర్చ్ ఫండింగ్ గురించి కాన్ఫ్లిక్ట్స్ మరియు ఒక పర్సనల్ ట్రాజడీ తర్వాత ఇక్కడికి మూవ్ అయ్యాడు. శామ్యూల్ జెఫ్ని రెబెక్కా అనే సైంటిస్ట్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆమె జెఫ్ ఫార్మర్ ఇంటర్న్. వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలిసినందుకు ఎక్సైటెడ్ అవుతారు. హాల్వేలో జెఫ్ జారెట్ నోవాక్ అనే ఇంకో సైంటిస్ట్ని బంప్ చేస్తాడు. లెబారెటరీ మైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఆ రాత్రి జెఫ్ తన ఎక్స్ వైఫ్ శారాతో మాట్లాడతాడు. ఆమె ఆల్రెడీ వేరే మనిషితో మూవ్ ఆన్ అయిందని తెలుసు, కానీ ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని డెవస్టేటెడ్ అవుతాడు. హ్యాపీగా ప్రిటెండ్ చేస్తాడు, కానీ ఆమె అంటే ఇంకా లవ్ ఉందని క్లియర్గా కనిపిస్తుంది. తన ఇన్ఫెంట్ సన్ హాస్పిటల్లో సిగ్గా ఉన్న టైం గుర్తు చేసుకుంటాడు. దంపతులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మర్నాడు ఒక ఈవెంట్లో శామ్యూల్ ఫార్మలీ జెఫ్ని వెల్కమ్ చేస్తాడు. జెఫ్ స్పీచ్ ఇస్తాడు. తన ఇన్ఫెంట్ సన్ అన్కంట్రోల్డ్ ట్యూమర్ గ్రోత్తో సఫర్ అవుతున్నాడని, అన్నోన్ జెనెటిక్ డిజార్డర్ వల్ల అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి బర్టన్ సిండ్రోమ్ అని నేమ్ చేసి ఆ రీసెర్చ్కి లైఫ్ డెడికేట్ చేశాడు. లంచ్లో జారెక్ జెఫ్ దగ్గరికి వస్తాడు. తను జెఫ్ పెద్ద ఫ్యాన్ అని, సిమిలర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నానని, కొలాబరేట్ చేద్దామని ప్రపోజ్ చేస్తాడు. ఆ రాత్రి డ్రింక్కి ఇన్వైట్ చేస్తాడు, కానీ రెబెక్కా కాల్ వచ్చి కాన్వర్జేషన్ ఇంటరప్ట్ అవుతుంది. జెఫ్ మరియు రెబెక్కా అవుట్ సైడ్ వాక్ చేస్తూ క్యాచప్ చేస్తారు. జెఫ్ ఆమె పేపర్స్ ఫాలో చేస్తున్నాడని అడ్మిట్ చేస్తాడు. ఆమె వర్క్ ఇంప్రెసివ్గా ఉందని చెప్తాడు. రెబెక్కా రివీల్ చేస్తుంది శామ్యూల్ జెఫ్ని ఇన్వైట్ చేయమని సజెస్ట్ చేసింది తనే అని. రెబెక్కా తన ల్యాబ్ చూపిస్తుంది. యాక్సలాటల్ సాలమాండర్స్తో ఎక్స్పెరిమెంట్స్. ఆ క్రీచర్స్ కోల్పోయిన అవయవాలు తిరిగి రీగ్రో చేయగలవు. ఈ ఎబిలిటీకి ఈస్టర్ జీన్ అని నిక్నేమ్ ఇచ్చింది. ఆమె ఆ రీజనరేషన్ ఎఫెక్ట్స్ మ్యామల్ సెల్స్లోకి కాపీ చేయగలిగింది, కానీ ఇంకా స్మాల్ స్కేల్లో మాత్రమే. వాళ్ళు కలిసి వర్క్ చేస్తే చివరికి అదర్ యానిమల్స్కి మరియు హ్యూమన్స్కి ఈ రీజనరేటివ్ ఎబిలిటీస్ బ్రింగ్ చేయవచ్చు అని సజెస్ట్ చేస్తుంది. ఆ ఈవినింగ్ తన ప్లేస్కి డిస్కస్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది. జెఫ్ అగ్రీ చేస్తాడు. ఈవినింగ్ జెఫ్ వైన్ బాటిల్ కొని రెబెక్కా ప్లేస్కి వెళ్తుండగా జెరెక్ వస్తాడు. రైడ్ ఆఫర్ చేస్తాడు. జెఫ్ రిఫ్యూజ్ చేస్తాడు, కానీ జెరెక్ పట్టుపడ్డంతో అగ్రీ చేస్తాడు. రెబెక్కా దగ్గరికి వెళ్తున్నానని చెప్పడు. దారిలో జెరెక్ తన ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వైరల్ వెక్టర్ మొస్కీటోస్ మలేరియా ప్యాథజన్ స్ప్రెడ్ చేయడానికి బదులు జెనెటికలీ మాడిఫై చేసి వ్యాక్సిన్స్ లేదా యాంటీజీన్స్ డైరెక్ట్లీ హ్యూమన్స్కి బైట్స్ ద్వారా డెలివర్ చేయాలని, ఆఫ్రికాలో వాడాలని సజెస్ట్ చేస్తాడు. ఎనీవే బైట్ అవుతారు కాబట్టి మలేరియా వ్యాక్సిన్ క్యాచ్ చేస్తే బెటర్ అని ఆర్గ్యూ చేస్తాడు. జెఫ్ దాన్ని హైలీ అన్ఎథికల్గా ఫైన్ చేసి కార్ నుండి దిగుతాడు. జెరెక్ వెళ్లే ముందు చెప్తాడు రెబెక్కాకి హై చెప్పమని. రెబెక్కా దగ్గర జెఫ్ జెరెక్ గురించి అడుగుతాడు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. వాళ్ళు లవ్లీ డిన్నర్ చేస్తారు. రెబెక్కా రీసెర్చ్ మీద వర్క్ చేయమని అడుగుతుంది. జెఫ్ ఓకే అంటాడు, కానీ కాన్వర్జేషన్ జెఫ్ లేట్ సన్ టాపిక్కి వెళ్ళినప్పుడు ఉద్రిక్తమవుతుంది. రెబెక్కా అతనును సన్ని రీసెర్చ్ బేసిస్గా యూజ్ చేయడం బ్రేవ్ అని కమెంట్ చేస్తుంది. ఆ మాట జెఫ్కి కోపం తెప్పిస్తుంది. 4 సంవత్సరాలు పబ్లిష్ చేయలేదని, యూనివర్సిటీ ఫండింగ్ కట్ ఆఫ్ చేస్తానని థ్రెటన్ చేసిందని, ఓన్లీ అవైలబుల్ కేస్ తన చైల్డ్స్ కేస్ మాత్రమే అని ఎక్స్ప్లోర్ చేస్తాడు. రెబెక్కా అర్థం చేసుకుంటుంది, కానీ జెఫ్ అప్సెట్ అయి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి జెఫ్ నిద్రపోలేకపోతున్నాడు. తన కొడుకు చావు వెంటాడుతుంది. ఫెసిలిటీకి వెళ్లి రెబెక్కా ల్యాబ్లో అపాలజీ నోట్ పెట్టడానికి వెళ్తాడు. అక్కడ ఒక షాకింగ్ థింగ్ చూస్తాడు. ఒక రీసెర్చర్ రెబెక్కా ల్యాబ్లోకి దొంగచాటుగా వెళ్లి ఏదో దొంగతనం చేస్తున్నాడు. ఆందోళన చెందిన జెఫ్ అతన్ని వెంబడించి చివరకు ఎలుకలు ఉన్న జెరెక్ రహస్య ల్యాబ్కు చేరుకుంటాడు. అసిస్టెంట్ రెబెక్కాకి తెలిసిపోతుందేమో అని భయపడతాడు. అప్పుడు జెరెక్ ఆమె దగ్గర చాలా శాంపుల్స్ ఉన్నాయి, కొన్ని మిస్ అయినా తెలియదని అంటాడు.
జెరెక్ రెబెక్కా ల్యాబ్ నుండి దొంగిలించిన మెటీరియల్స్ యూజ్ చేసి ఓన్ రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నాడని జెఫ్ రియలైజ్ చేసుకుంటాడు. జెరెక్ ఎలుకకి సిరింజెస్తో డిఎన్ఏ ఇంజెక్ట్ చేస్తున్నాడు. జెరెక్ మరియు అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత జెఫ్ దొంగచాటుగా లోపలికి వెళ్తాడు. రెబెక్కా సీరం శాంపుల్ తీసుకుంటాడు. జెనెటికలీ మోడిఫైడ్ మౌస్ కూడా గ్రాబ్ చేస్తాడు. కానీ పరధ్యానంలో ఉన్నప్పుడు ఎలుక జెఫ్ చేతిని కొరుకుతుంది. జెఫ్ సీరియస్ తీసుకోకుండా ఎలుక మరియు శాంపుల్తో ఎగ్జిట్ అవుతాడు. బిల్డింగ్ నుండి బయటికి వెళ్తుండగా అతనికి జెరెక్ ఇంకా అతని అసిస్టెంట్ ఎదురవుతారు. ఇంత లేటుగా ఏం చేస్తున్నావని అడుగుతారు. జెఫ్ వర్క్ ఉందని చెప్తాడు. అపార్ట్మెంట్లో జెఫ్ సీరం ఫ్రిడ్జ్లో పెట్టి ఎలుకను అబ్జర్వ్ చేస్తాడు. తన కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉన్న మెమరీస్ వస్తాయి. సెరా స్ట్రగుల్ చేస్తున్న మెమరీస్. కొడుకు చావు తర్వాత జెఫ్ కంప్లీట్గా రీసెర్చ్కి అంకితం అయిపోయాడు. వైఫ్ వెళ్ళిపోయింది. ప్రెజెంట్లో ఎలుకను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎలుక చేతి నుండి పారిపోతుంది. చేస్ చేస్తున్నప్పుడు జెఫ్ యాక్సిడెంటలీ క్యాన్తో ఎలుక తోక కట్ చేస్తాడు. యానిమల్ బ్లీడ్ అవుతుంది. మర్నాడు వర్క్లో శామ్యూల్ జెరెక్ని జెఫ్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈస్టర్ జీన్ డిస్కవరీ. రెబెక్కా మరియు జెరెక్ ఇద్దరిది అని రివీల్ చేస్తాడు. వాళ్లతో కలిసి వర్క్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. జెఫ్ అయిష్టంగా ఉంటాడు. శామ్యూల్తో ప్రైవేట్గా మాట్లాడి జెరెక్ని ట్రస్ట్ చేయలేనని ఎక్స్ప్రెస్ చేస్తాడు. శామ్యూల్ అతను కాంపిటెంట్ అని ఈగో పక్కన పెట్టి కలిసి వర్క్ చేయమని చెప్తాడు. జెఫ్ రెబెక్కాతో మాట్లాడతాడు. జెరెక్ గురించి మళ్ళీ అడుగుతాడు. వాళ్లకి రొమాంటిక్ రిలేషన్షిప్ ఉందా అని అడుగుతాడు. ఆమె డినై చేస్తుంది. శామ్యూల్ చెప్పాడు ఈస్టర్ జీన్ వాళ్ళిద్దరిది అని. కానీ రెబెక్కా క్లారిఫై చేస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో కలిసి వర్క్ చేశారు, కానీ జెరెక్ డామినేట్ చేయడానికి ట్రై చేశాడు. ఆమె క్విట్ చేస్తానని థ్రెటన్ చేయగానే శామ్యూల్ ఆమెను ఒంటరిగా వర్క్ చేయనిచ్చాడు. జెఫ్ జెరెక్ దొంగిలించిన శాంపుల్ చూపిస్తాడు. శామ్యూల్కి కంప్లైంట్ చేద్దామని సజెస్ట్ చేస్తాడు. రెబెక్కా తాను హ్యాండిల్ చేస్తానని చెప్పి జెఫ్ని సర్ప్రైజ్ చేస్తుంది. బయట జాఫ్ స్మోక్ చేస్తున్నప్పుడు తన కొడుకు హాస్పిటల్లో ఉన్న మెమరీస్ మళ్ళీ వస్తాయి. కొడుకు బాడీ పెద్ద కణితులతో కప్పబడింది. డాక్టర్స్ ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. ప్రెజెంట్లో జాఫ్ రెబెక్కా మరియు జారెక్ కాన్ఫ్రంటేషన్ విట్నెస్ చేస్తాడు. వాళ్ళ మధ్య ఏదో ఆన్గోయింగ్గా ఉందని సస్పెక్ట్ చేస్తాడు. ఇంటికొచ్చి జాఫ్ ఆ ఎలుకకి ఈస్టర్ జీన్ సీరం ఇంజెక్ట్ చేస్తాడు. డోర్బెల్ మోగుతుంది. రెబెక్కా వచ్చింది. తాగేసింది. కాస్ట్యూమ్ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. జాఫ్ వర్క్ ఉందని రిఫ్యూజ్ చేస్తాడు, కానీ ఆమె పట్టుపడ్డంతో ఒప్పుకుంటాడు. రెబెక్కా జాఫ్కి మేకప్ చేస్తున్నప్పుడు అతను జారెక్ గురించి ఎలుక గురించి చెప్పడం కంటిన్యూ చేస్తాడు. వర్క్ గురించి మాట్లాడకుండా నార్మల్ పర్సన్లా ఫీల్ అవ్వాలని ఆమె చెప్తుంది. సడన్లీ ఆమె అట్రాక్టెడ్ అయి ప్యాషనెట్లీ కిస్ చేస్తుంది. జాఫ్ కూడా బ్రీఫ్ మూమెంట్ కిస్ చేస్తాడు, కానీ పుల్లవే అవుతాడు. రెబెక్కా చెప్తుంది ఇప్పుడు ఆమె ఇంటర్న్ కాదు, వాళ్ళు కావాల్సింది చేయవచ్చని. జాఫ్ షాకింగ్గా అడుగుతాడు ఆమె తన్ని ఇక్కడికి తీసుకొచ్చింది వర్క్ కోసమా లేదా ఇంక దేనికైనా అని. తను ఆమెను అట్రాక్టివ్గా ఫైన్ చేస్తాడు, కానీ ఆ ఫీలింగ్స్ లేవని చెప్తాడు. రెబెక్కా అప్సెట్ అయి పార్టీకి రెడీ అవ్వమంటుంది. పార్టీలో రెబెక్కా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తుంది. జాఫ్ పరధ్యానంగా ఉంటాడు. మళ్ళీ జారెక్ మరియు రెబెక్కా ఆర్గ్యూ చేస్తున్నట్టు గొడవ కనిపిస్తుంది. జాఫ్ జారెక్ని బాత్రూమ్ వరకు ఫాలో చేస్తాడు. జారెక్ ఎలుక తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. జాఫ్ యాంగ్రీ అయి రెబెక్కా రీసెర్చ్ దొంగిలించినట్టు శామ్యూల్కి చెప్తానని థ్రెటన్ చేస్తాడు. జారెక్ ఆర్గ్యూ చేస్తాడు. ఇప్పుడు మ్యాటర్ రాదు కాదు, ఎలుకని ఏం చేశావో చెప్పమని జాఫ్ డిమాండ్ చేస్తాడు. జారెక్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయ్యే వరకు వెయిట్ చేయమంటాడు. ఫైట్ మొదలవుతుంది. జాఫ్ హెడ్ అద్దానికి గుద్దుకుంటుంది. హెడ్ నుండి రక్తం వస్తుంది. జారెక్ వెళ్ళిపోతాడు. పార్టీకి తిరిగి వస్తాడు. రెబెక్కా గాయాన్ని నోటీస్ చేసి అడుగుతుంది. రెబెక్కా జాఫ్ని తన ప్లేస్కి తీసుకెళ్లి గాయాన్ని ట్రీట్ చేసి బ్యాండేజ్ చేస్తుంది. జాఫ్కి పీడకలు వస్తుంది. శారా బ్యాట్ టబ్లో ప్రెగ్నెంట్గా ఉంది. కలత చెంది లైఫ్ ఎండ్ చేసుకోవాలని ట్రై చేస్తోంది. జాఫ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫోర్ హెడ్ వూండ్ నుండి తెల్ల ఎలుకలు బయటకొస్తాయి. జాఫ్ పీడకల నుండి వేకప్ అవుతాడు. రెబెక్కాని వేకప్ చేసి కిస్ చేస్తాడు. వాళ్ళు ఇంటిమేట్ అవుతారు. మర్నాడు మార్నింగ్ జాఫ్ రెబెక్కా అపార్ట్మెంట్లో తన ప్రీవియస్ వర్క్ మరియు పబ్లిష్డ్ రీసెర్చ్ గురించి పేపర్స్ ఫైండ్ చేసి చదువుతాడు. రెబెక్కా నోటీస్ చేసి పర్మిషన్ లేకుండా వెళ్ళావని యాంగ్రీ అవుతుంది. జాఫ్ జారెక్తో మల్టిపుల్ గొడవల గురించి అడుగుతాడు. రెబెక్కా ఫైనల్లీ అడ్మిట్ చేస్తుంది. జారెక్తో ముందు ఒక ఫ్లింగ్ ఉందని, కానీ ఇప్పుడు లేదని. రెబెక్కా పాయింట్అవుట్ చేస్తుంది లాస్ట్ నైట్ ఇంటిమేట్గా ఉన్నప్పుడు జాఫ్ ఆమెని శారా అని పిలిచాడని. జాఫ్ మతిభ్రమించినని క్లెయిమ్ చేస్తాడు. జారెక్తో పడుకున్నందుకు అక్యూజ్ చేస్తాడు. రెబెక్కా రివీల్ చేస్తుంది చాలా సంవత్సరాల క్రితం జాఫ్ ఆమె ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వాళ్ళకి అఫేర్ ఉందనని. జాఫ్ వైఫ్ని వదిలేస్తానని ప్రామిస్ చేసి చేయలేదని. జాఫ్ అది చాలా కాలం క్రితం జరిగింది, మూవ్ ఆన్ చేయాలని. రెబెక్కా అతన్ని అపార్ట్మెంట్ నుండి కిక్అవుట్ చేస్తుంది.
జాఫ్ శారాకి కాల్ చేస్తాడు. ఆమె న్యూ హస్బెండ్ పికప్ చేస్తాడు. జాఫ్ వైఫ్తో మాట్లాడాలని డిమాండ్ చేస్తాడు. అపార్ట్మెంట్కొస్తే డోర్ ఆల్రెడీ ఓపెన్గా ఉంది. ప్లేస్ దోపిడీకి గురైంది. జారెక్ చేసుంటాడని రియలైజ్ చేస్తాడు. ఎలుక మాత్రం సేఫ్గా ఉంది. దాన్ని చూస్తే తోక ఫుల్లీ రీజనరేటెడ్ అయింది. గాయాలు నయమయ్యాయి. కానీ బాడీ అంతటా లెక్కలేనన్ని ట్యూమర్స్ కనిపిస్తున్నాయి. జాఫ్ రియలైజ్ అవుతాడు. జారెక్ ఎలుక జెనెటిక్స్ ఆల్టర్ చేశాడు. జారెక్ మెన్షన్ చేసిన వైరల్ వెక్టర్ ద్వారా వైరస్ ప్రేరిత మార్పైంది. తర్వాత తన నుదుటి మీద గాయం హీల్ అయిందని నోటీస్ చేసుకుంటాడు. కానీ తన ఫేస్ మీద కూడా ట్యూమర్స్ అపీర్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఎలుక చేసినప్పుడు వైరస్ ట్రాన్స్మిట్ అయింది. జాఫ్కి కూడా. మౌస్ బైట్ చేసినప్పుడు జాఫ్కి కూడా వైరస్ ట్రాన్స్మిట్ అయింది. ఫ్యూరియస్ జాఫ్ ఫెసిలిటీకి వెళ్లి రెబెక్కాకి అపాలజైజ్ చేస్తాడు. హెల్ప్ కావాలని బెగ్గింగ్ చేస్తాడు. ఆమె ఫైనల్లీ అగ్రీ చేస్తుంది. ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ చేయమని అడుగుతాడు. మౌస్ బైట్ చేసిందని, వైరస్ ఇన్ఫెక్టెడ్ చేసిందని క్లెయిమ్ చేస్తాడు. రెబెక్కా నమ్మదు. ల్యాబ్ మైస్ ప్యాథోజన్ ఫ్రీ అని. కానీ జెఫ్ ట్రస్ట్ చేయమని బెగ్ చేస్తాడు. జెఫ్ జారెక్ని కన్ఫ్రంట్ చేయడానికి వెళ్ళి ఇమ్మీడియట్లీ అటాక్ చేస్తాడు. ఇన్ఫెక్టెడ్ చేశాడని అక్యూజ్ చేస్తాడు. ఫైట్ జరుగుతుంది. రెబెక్కా శామ్యూల్ని పిలుస్తుంది. శామ్యూల్ డిమాండ్ చేస్తాడు ఏం జరుగుతుందని. జెఫ్ జారెక్ చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జారెక్ చెప్తాడు జెఫ్ తనే ఇన్ఫెక్ట్ చేసుకున్నాడని. కానీ జెఫ్ బిలీవ్ చేస్తాడు. జారెక్ ఉద్దేశపూర్వకంగా తన్ని ఆ ల్యాబ్కి ల్యూడ్ చేశాడని, మౌస్ బైట్ చేసి ఇన్ఫెక్ట్ చేయడానికి. రెబెక్కా మరియు శామ్యూల్ కూడా కుట్ర చేశారని అనుమానపడతాడు. జారెక్ జెఫ్ నుదుటిపైన గాయం మిరాక్యులస్లీ హీల్ అయినట్టు నోటీస్ చేసి ఈస్టర్ జీన్ హ్యూమన్స్ మీద వర్క్ చేస్తోందని సంతోషిస్తాడు. కానీ జెఫ్ ఆర్గ్యూ చేస్తాడు హీలింగ్ వేగవంతమైంది కాబట్టి ట్యూమర్ జెనసిస్ కూడా వేగవంతమవుతుందని. తను సూన్ చనిపోవచ్చని భయపడతాడు. వైరస్ బ్లడ్తో ట్రాన్స్ఫర్ అవుతుందని శామ్యూల్ గ్రహించి జెఫ్ని ల్యాబ్లో లాక్ చేస్తాడు. రెబెక్కా హెల్ప్ చేయడానికి స్క్రీమ్ చేస్తుంది. కానీ రిస్ట్రైన్ చేయబడుతుంది. జెఫ్ ల్యాబ్ నుండి బ్రేక్అవుట్ చేసి ఎస్కేప్ అవుతాడు. రెబెక్కా ఫాలో చేస్తుంది. తనతో రమ్మని ఆస్క్ చేస్తుంది. జెఫ్ రిఫ్యూజ్ చేస్తాడు. రెబెక్కా షాకింగ్ రెవల్యూషన్ చేస్తుంది. జెఫ్ సన్ గురించి తెలిసినప్పుడు టిష్యూ శాంపుల్స్ రిక్వెస్ట్ చేసిందని, ఆ శాంపుల్స్ వాడి ఒరిజినల్ ఈస్టర్ జీన్ సీక్వెన్స్ క్రియేట్ చేసిందని, ఇంకా ఐసిందని, ఇంకా అతన్ని లవ్ చేస్తున్నందుకు రీసెర్చ్లో హెల్ప్ చేయాలని, అందుకే చేసిందని చెప్తుంది. వ్యంగ్యం ఏమిటంటే జెఫ్ ఇప్పుడు సేమ్ బర్టన్ సిండ్రోమ్కి గురయ్యాడు. తన కొడుకుని కిల్ చేసిన సేమ్ డిజీజ్ అది. యాక్సలరేటెడ్ రీజనరేషన్ మరియు అన్కంట్రోల్డ్ ట్యూమర్ గ్రోత్ రెండూ సేమ్ కాయిన్ యొక్క టూ సైడ్స్. జెఫ్ ఇది ద్రోహం అని ఫీల్ అయి కేయాటిక్ ఎస్కేప్ చేస్తాడు. జెఫ్ కండిషన్ వర్స్ట్గా తయారవుతుంది. సిటీ అంతటా వామిట్ చేస్తున్నాడు. మోర్ ట్యూమర్స్ అపీర్ అవుతున్నాయి. సన్ హాస్పిటల్లో ట్యూమర్స్తో సఫర్ చేస్తున్న మెమరీస్ వస్తాయి. ఈవినింగ్కి కంప్లీట్గా వీక్ అవుతాడు. హోమ్లెస్ పర్సన్తో హైడ్ అవుతాడు. తను సూన్ చనిపోతాడని రియలైజ్ చేసుకుంటాడు. శారాకి కాల్ చేసి అపాలజైజ్ చేస్తాడు. వాయిస్ మెయిల్ మాత్రమే వస్తుంది. ఫోన్ బర్న్ చేస్తాడు. తన రిస్ట్స్ కట్ చేసుకుంటాడు. తర్వాత సీన్లో జెఫ్ హాస్పిటల్ బెడ్లో వేకప్ అవుతాడు. షాక్డ్గా. బాడీ కంప్లీట్లీ నార్మల్గా ఉంది. హీల్ అయ్యాడు. శామ్యూల్ చెప్తాడు కంప్లీట్లీ హెల్తీ అని. ఇది మెడికల్ ఫీల్డ్లో మిరాకిల్ అని. జెఫ్ ఆమె ఎక్కడా అని అడుగుతాడు. శామ్యూల్ రెబెక్కాని పాయింట్ చేస్తాడు. కానీ జెఫ్ క్లారిఫై చేస్తాడు శారా గురించి అడిగానని. రెబెక్కా వచ్చి ఇన్ఫార్మ్ చేస్తుంది బర్టన్ సిండ్రోమ్ స్పష్టంగా అంతర్గత రెట్రోవైరస్ వల్ల వస్తుందని. ఇది ఆల్ హ్యూమన్స్లో ప్రెజెంట్గా ఉంటుంది. కానీ జెఫ్ మరియు అతని సన్లో స్లైట్లీ మ్యూటేట్ అయి యాక్టివ్ అయిందని. జెఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించి సర్వైవ్ అయి హెల్తీగా ఉన్నాడు. ట్యూమర్స్ హీల్ అయ్యాయి. కానీ రెబెక్కా కన్ఫ్యూజ్ అవుతుంది. జెఫ్ సన్ ట్యూమర్స్ నుండి సర్వైవ్ అవ్వలేదని. దీన్ని జెఫ్కి డెవస్టేటింగ్ షాక్ వస్తుంది. మూవీలో మోస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. జెఫ్ తన ఇన్ఫెంట్ సన్ని తనే పిల్లోతో ఊపిరాడకుండా చేశాడని తెలుస్తుంది. సన్ సఫర్ చేస్తున్నాడు. అతనికి తన క్యూర్ లేదని బిలీవ్ చేశాడు. అందుకే తన చేతులతో సన్ లైఫ్ ఎండ్ చేశాడు. మూవీ ఎండ్లో జెఫ్ సన్ ఎలా చనిపోయాడో తనకి తెలియదని చెప్తాడు. కానీ రెబెక్కా ట్రూత్ రియలైజ్ చేసుకుంటుంది. ఆమె ఏడుస్తుంది. ఒక ఫాదర్ తన సన్ని చంపాడు పెయిన్ ఎండ్ చేయడానికి. కానీ క్యూర్ ఎగ్జిస్ట్ చేస్తుందని అతనికి తెలిసి ఉంటే అతను అలా చేసేవాడా? ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.